ఇంకొకటి పెద్దనాయన నమస్తేనే. నేను రాజుని మాట్లాడుతున్నా. పాడతావా? ఒక చిన్న పాట పాడాలి ఈ రాముని మీద. మనం భజన అప్పుడు పాడుతుంటే భజన టైంలల్లా ఊర్లల్లా. ఏం పాడవాలా చెప్పు. అప్పుడు నువ్వు వాడిదిగా ఇంత ముందుకు ఒకసారి చేసినప్పుడు అది భద్రాచలం రాముని మీద వాడిని చూసినావు భజన పాట. పాడు. భద్రాచలములో గోదావరి అందునా రంగ భద్రాచలములో జలకమాడిరి రాముల పూజ చేసిరి రంగా జలకమాడిరి. చైత్రశుద్ధ నవమి రోజు 2 దాముల పూలు శ్రీరామచంద్రునకు తలంబ్రాలు పోసిరట జలకమాడిరి. రాముల పూజ చేసిరి రంగా జలకమాడిరి. మల్లె పూల దండ శ్రీరాముల మెడ నిండా మల్లె పూల దండ సన్న జాజుల దండ సీతమ్మ మెడ నిండా సన్న జాజుల దండ జలకమాడిరి. రాముల పూజ చేసిరి రంగా జలకమాడిరి. తిరుసుద నవమి రోజు 2 దాముల పూలు శ్రీరామచంద్రునకు తలంబ్రాలు పోసిరట జలకమాడిరి. రాముల పూజ చేసిరి రంగా జలకమాడిరి. ఇది ఇంకా ఉన్నాయా ఏమన్నా? ఇంకా వాడతావా? గుర్తుకొస్తున్నాయా? ఉంగరమా యుంగరమా నా ముద్దు యుంగరమా నాదాగ్ని సాక్షిగా నన్ను పెళ్లి ఆడిన నన్ను పెళ్లి ఆడిన వారంతా క్షేమమేన రాములు వేరుంగరం రాములు వేరుంగరమా. ఏకాదశి శివరాత్రి ఏకామై పారంగ ఏలాగు వస్తివటే రాములు వేలుంగరమం ఏలాగు వస్తివటే రాములు వేలుంగరమం ధరణిలో దసరా తారాదు మామాయు ఆరంతా క్షేమమేన రాములు వేలుంగరమ రాములు వేలుంగర ధరణిలో జేనాకారాదు మా తండ్రి వారంతా క్షేమమేన రాములు వేలుంగరమా ఉంగరమా యుంగరమా నా ముద్దు యుంగరమా. జగతా రెక్కలు లేవు నడుబా కాలు లేవు వేలాగు వస్తివటే రాములు వేలుంగర. అంటే ఇట్లా అప్పుడు రాముల వారి ఉంగరాన్ని సీతాదేవికి దొరికితే అంటది కదా లంకలో అంటది అప్పుడు ఆ లంక ఈ ఆంజనేయులు పోతారు లంకకు. అవునవును. పోతే అప్పుడు ఆ సీతాదేవి నమ్మలేదు. పోతే ఇక ఉంగరం చూపిస్తే నమ్మింది. ఎక్కడ వచ్చినావు ఏంటి వచ్చినామని. అప్పుడు అంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి పోయి ఇగో నేను రామదూతను అంటే నమ్మలేదు అనమాట. ఫస్ట్ సీత నమ్మలే ఎన్నోసార్లు పోయిందా పాఠం వేసుకొని అన్ని వేసుకొని పోయింది రామదమ్మ. పోతే ఇక నమ్మలే. ఈ ఉంగరం చూపించాక నమ్మింది సీతాదేవి. అప్పుడు నమ్మింది. అట్లా ఎట్లొచ్చినావు ఏడంగా వచ్చినావు నీకు రెక్కలు లేవు కాళ్ళు లేవు సప్త సముద్రాలు దాటి ఎట్లొచ్చినావు అని చెప్పి అడుగుతుంది అనమాట ఉంగరాన్ని. అది ఇప్పుడు పెదనాయన ఒక ముచ్చట చెప్పేవే. ఇప్పుడు జమాన్లో మనం ఇట్లా మీ చిన్నగా ఉన్నప్పుడు మీరు మధ్యలో పెట్టుకొని ఇట్లా తాళాలు కొట్టుకుంటా ఇట్లా 10 మంది పెద్దలు అంతా కలిసి కూర్చొని పాటలు పాడుతుంది. ఇప్పుడు ఉందా ఆ పరిస్థితి ఊర్లలో? మరి అంటే మామూలుగా ఏమైనా వాళ్ళకి ఏమైనా పంచాయతీలు తుంకలు మందు రాజకీయం అంతే అయిపోయింది. ఇదంతా మర్చిపోతున్నారు మెల్లగా జనాలు కదా. కానీ కాపాడుకోవాలి. అంటే మళ్ళీ నెక్స్ట్ మీ తరం పోతే నెక్స్ట్ మళ్ళీ ఎవరు ఈ ముచ్చట్లని చెప్పేది ఈ పాటలు పాడుతూ ఎవరు ఉంటారు? ఇంకా ఉంటారంటే ఉంటారు. ఉండకేం చేస్తారు కొన్ని ఉండాలి చాలా మంది. రైట్ రైట్. రావణి పాట పాడుతుంది చూడు. ఇంకా వాడతారా? బావా చెప్పు. ఇంకోటి పాడు పాడు పాడుతుంటే వద్దంటనా? దశరథరామా నన్ను బ్రోవేరచుకునదామ దశరథరామా మారి ససు బాబులొత్తి ఏగ్యమంత పాడు చేసే హరి ససు బాబులొత్తి ఏగ్యమంత పాడు చేసి దశరథరామా దశరథరామా నన్ను బ్రోవేరచుకునదామ దశరథరామా వెతివర వినుమా పసిపాపలేము చేయగలరు మునివర వినుమా ఎత్తివర వినుమా పసిపాపలేమి చేయగలరు దశరథరామ. ఆ మారి ససుబాబులు దశరథ మహారాజు కాడికి వచ్చి
మారిస వచ్చి మారిస దిశలో రాదు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఆ యజ్ఞం పైన వచ్చి యజ్ఞం రక్తం పోసేదట. ఓకే, యజ్ఞం రక్తం పోస్తే అప్పుడు యజ్ఞం భంగం అవుతుంది. ఆ మునీంద్రుడు వచ్చి రాముడు దిశలో మహారాజుకి వచ్చి రాముడు వారిని లక్ష్యం జరగలేదు దూలు అంటే బతికాలు యుద్ధం ఏం చేయగలరు అంటే నీకేం పర్వాలేదు అంటే అప్పుడు ఈ రాముల వారు లక్ష్యం ఇద్దరికి వచ్చి మారి సుబాబు యజ్ఞం చేస్తుంటే దాని యజ్ఞాన్ని కాపాడు సుబాబు బాణాలు వేసి వీళ్ళు రక్షకులుగా ఉంటారు అన్నమాట. అప్పుడు రక్షకులు యజ్ఞం తప్పించారట. ఓకే ఓకే, అది రైట్ రైట్. అంటే ఇక మళ్ళీ మాట్లాడదాం, ఇక ఇట్లా చాలా ఉంటుంది ముచ్చట, ఇక మనం మాట్లాడుకుంటూ పోతే గానీ మాట్లాడదాం. అప్పుడప్పుడు చెప్తే మరి ఎప్పుడు పాడని లేదు, ఎందుకో పొద్దుగాల గుర్తుకొచ్చింది అలా ఈ క్రతు ఉంది కదా, ఈ పెద్ద కార్యక్రమం ఉంది కదా, ఒకసారి పాడిద్దామని అనుకున్నా, ఇక వస్తాడు అందుకే ఫోన్ చేసిన. మంచిది మంచిది, సరే సరే, ఓకే, సంతోషం బాబు, నమస్తే. ఇట్లా అంటే ఊర్లల్లా ఇలాంటి కార్యక్రమాలు ఇట్లాంటివి బేసిక్గా పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అంటే ఈ పాటలు, ఈ పదాలు, ఈ భజన, ఇట్లాంటి కార్యక్రమం మొత్తం ఎక్కువ వినాయక చవితికి, కార్తీక మాసంలో, దాంతోపాటు ఎప్పుడు దసరా పండుగకి మనం జమ్మికి వెళ్తాం కదా, జమ్మికి వెళ్ళే టైంలో ఊరి మధ్యలో పెట్టి అక్కడ మధ్యలో కొట్టుకుంటా తాళాలు చిడతలు వాయించుకుంటా ఎక్కువ భజన పాటలు ఇట్లాంటివి పాడుతూ ఉండే. సో అందుకే ఈ కార్యక్రమం సందర్భంగా అది నాకు గుర్తుకొచ్చింది, అందుకే మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిన మిత్రులారా.